ముందుగా ఉపరాష్ట్రపతి గురించి రాజ్యాంగంలో ఏ భాగంలో తెలుపబడి ఉంది అంటే 5వ భాగంలో తెలుపబడి ఉంది. ఏ దేశం నుండి గ్రహించారంటే అమెరికా నుండి గ్రహించడం జరిగింది. ఉపరాష్ట్రపతికి సంబంధించి రాజ్యాంగంలో ఏ ఆర్టికల్స్ మనకు దీని గురించి తెలుపుతాయి అని మనం చూస్తే ఆర్టికల్ 63 నుండి 71 వరకు ఉపరాష్ట్రపతి విషయంకు సంబంధించి తెలుపుతుంది. భారతదేశానికి ఒక ఉపరాష్ట్రపతి ఉంటారు అని తెలిపే ఆర్టికల్ వచ్చేసి 63. ఓకే, రాజ్యసభ ఎక్స్ అఫీషియో చైర్మన్గా ఉపరాష్ట్రపతి వ్యవహరించాలి అని తెలిపే ఆర్టికల్ మనకు 64. ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేయాలి అని తెలిపే ఆర్టికల్ మనకు 65. ఏ సందర్భంలో ఉపరాష్ట్రపతి గారు తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేస్తారు అని మనం అబ్జర్వ్ చేస్తే ముఖ్యంగా రాష్ట్రపతి గారికి ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు కానీ లేదంటే రాష్ట్రపతి గారు విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు కానీ వారు ఉపరాష్ట్రపతి గారు తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేస్తారు. ఉపరాష్ట్రపతి గారి ఎన్నిక దీని గురించి తెలిపే ఆర్టికల్ 66. రాష్ట్రపతి ఎన్నిక ఎలాగైతే జరుగుతుందో యాజ్ ఇట్ ఈస్ సేమ్గా అంటే నైష్పత్తిక, ప్రాతినిధ్య, ఓటు బదలాయింపు, రహస్య, పరోక్ష పద్ధతిలో ఉపరాష్ట్రపతి గారి ఎన్నిక జరుగుతుంది. కానీ ఇందులో ముఖ్యంగా రాష్ట్రపతి ఎన్నికల్లో విధాన పరిషత్ అంటే రాష్ట్రాల విధాన పరిషత్, విధాన సభకు సంబంధించి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా పార్టిసిపేట్ చేస్తారు. కానీ ఇందులో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కేవలం పార్లమెంటుకు సభ్యులు మాత్రమే అందులో పాల్గొంటారు. అనగా పార్లమెంటుకు ఎన్నికైన సభ్యులు వారితో పాటు పార్లమెంటుకు నామినేట్ అయిన సభ్యులు కూడా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొంటారు. ఓకే, నెక్స్ట్ కాల పరిమితి దీని గురించి తెలిపే ఆర్టికల్ మనకు 67. ఉపరాష్ట్రపతి పదవి కాల పరిమితి వచ్చేసి మనకు 5 సంవత్సరాలుగా ఉంటుంది. కానీ ఇక్కడ మనకు చిన్న డౌట్ రావచ్చు, ఆయన రాజ్యసభ ఎక్స్ అఫీషియో చైర్మన్గా వ్యవహరిస్తారు కాబట్టి రాజ్యసభ సభ్యుల పదవి కాలం 6 సంవత్సరాలు కదా సార్, మీరేమో 5 years అంటున్నారు అని డౌట్ రావచ్చు. కానీ ఉపరాష్ట్రపతి పదవి కాలం 5 సంవత్సరాలు మాత్రమే. ఓకే, నెక్స్ట్ ఉపరాష్ట్రపతిని ఎవరు తొలగిస్తారు? ఉపరాష్ట్రపతిని తొలగింపు అనేది నిరపేక్ష మెజారిటీ ద్వారానే రాజ్యసభ, లోక్సభలో నిరపేక్ష మెజారిటీ ద్వారానే మనం ఉపరాష్ట్రపతిని తొలగించవచ్చు. వీటి ముఖ్యంగా ఉపరాష్ట్రపతి యొక్క తొలగింపు అనేది రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలి. కానీ ఇప్పటి వరకు ఉపరాష్ట్రపతి ఎవరు కూడా ఈ విధంగా తొలగింపబడలేదు. నెక్స్ట్ దీనిని తెలిపే ఆర్టికల్ వచ్చేసి 67B. నెక్స్ట్ ప్రమాణ స్వీకారం. ఉపరాష్ట్రపతి గారి యొక్క ప్రమాణ స్వీకారం గురించి తెలిపే ఆర్టికల్ 69. రాష్ట్రపతి చేత ఉపరాష్ట్రపతి గారు ప్రమాణ స్వీకారం చేస్తారు. జీతభత్యాలు. ఉపరాష్ట్రపతికి ఉపరాష్ట్రపతిగా ఎటువంటి జీతం ఉండదు. కానీ ఆయన రాజ్యసభ ఎక్స్ అఫీషియో చైర్మన్గా వ్యవహరిస్తారు కాబట్టి ఈ పదవి రూపంలో ఆయనకు జీతం ఉంటుంది. అది ఎంత అంటే 4 lakhs. ఎన్నిక వివాదం. ఉపరాష్ట్రపతికి సంబంధించి ఎన్నిక వివాదం కేవలం సుప్రీంకోర్టు మాత్రమేలోనే చూసుకోవాలి. దీని గురించి తెలిపే ఆర్టికల్ 71. ఓకే, నెక్స్ట్ ఎక్కువ కాలం ఉపరాష్ట్రపతిగా పనిచేసిన వ్యక్తి మన మొట్టమొదటి ఉపరాష్ట్రపతి గారు సర్వేపల్లి రాధాకృష్ణ గారు. తక్కువ కాలం పనిచేసిన ఉపరాష్ట్రపతిగా వివి గిరి గారు ఉన్నారు. దీంతోపాటు పదవిలో ఉండి మరణించిన ఉపరాష్ట్రపతిగా కృష్ణకాంత్ గారు ఉన్నారు. ప్రస్తుతం ఉపరాష్ట్రపతిగా ఒక కొత్త వ్యక్తి మనం ఎన్నుకోవడం జరిగింది. ఆయన 17th ఉపరాష్ట్రపతిగా వ్యవహరిస్తారు. ఆయన పేరు సిపి రాధాకృష్ణ.
ఆయన కంటే ముందు ధన్కర్ గారు ఉన్నారు. ధన్కర్ గారి కంటే ముందుగా వెంకయ్య నాయుడు గారు ఉన్నారు. దీంతో పాటుగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తికి కొన్ని అర్హతలు ఉంటాయి. అందులో ముఖ్యమైన అర్హత వచ్చేసి ఆయన వయసు 35 సంవత్సరాల కన్నా బిలో ఉండాలి. సో కనీస వయసు ఎంత ఉండాలి? 35 years లోపు.